రాష్ట్రంలో పేదవాడి పెన్షన్ రాజకీయం అయిపోయింది. మరి సేవకులు వాలంటీర్లు రాజకీయంగా మారారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అవ్వాతాతలకు అందవలసిన 1వ తారీఖు అందవలసిన పెన్షన్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో దూరమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్ రాజకీయం ఎందుకు అయిందనే అంశం మీద మనతో మాట్లాడడానికి జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి జడ శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్రంలో పేదవాడికి అందవలసిన పెన్షన్ ఆగిపోయింది, అవ్వాతాతలకి అందవలసిన పెన్షన్ ఈరోజు వరకు కూడా అందలేదు. ఏంటి అసలుకి పేదవాడి పెన్షన్ మీద ఎందుకు ఇంత రాజకీయాలు? రాజకీయం అనేది ఒక స్థాయి వరకే చేయాలండి. ఒక స్థాయి దాటిన తర్వాత రాజకీయం చేస్తే జుగుప్స కలుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసేటువంటి నీచ రాజకీయాలకి ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ని రాజకీయమైనటువంటి విధులకు దూరంగా ఉంచటం అనేది యాక్సెప్టబుల్. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనటం లేకపోతే రాజకీయమైనటువంటి ప్రయోగాలు చేయడం తప్పు. కానీ అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ని కూడా ఆపమంటం తప్పు కదా. ఇప్పుడు ఈ రోజున కొన్ని లక్షల మంది అవ్వాతాతలు లేకపోతే వితంతువులు పెన్షన్ ఆగిపోతే ఇప్పుడు ఒక్కసారిగా నిన్నటి వరకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చారు. ఒక సిస్టము 5 ఏళ్లలో నడిచింది. ఈ 5 ఏళ్లలో నడిచిన సిస్టము ఈ దుర్మార్గుల వల్ల, ఈ చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్ లాంటి దుష్టుల వల్ల ఈరోజు పేద ప్రజలు పెన్షన్ కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రేపొద్దున పేద ప్రజలకు రాజకీయంగా వాడుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం అనేది ఇంకొక రాజకీయ పార్టీకి మంచిది కాదు. సో ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్. దీని మీద ప్రజలందరూ కూడా విఘ్నతతో ఆలోచించాలని కోరుతున్నారు. ఓకే శ్రవణ్ కుమార్ గారు, మీరు మామూలుగా మాట్లాడితే అంటే పేదల గురించి మాట్లాడతారు, అట్టడుగు వర్గాల గురించి మాట్లాడతారు, వారికి నేను రిప్రజెంటేటివ్ కూడా చెప్తూ ఉంటారు పరిస్థితి. ఈ రోజున బాగా నష్టపోతుంది కూడా వాళ్ళే. ఏంటి ఎలా ఉంది? మీరు చూశారు, మీ ప్రచారంలో చాలామంది పేదవాళ్ళు పాల్గొన్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళంతా? ఏం చెప్తున్నారు అసలు? ఎందుకు ఎలా ఇబ్బంది పడుతున్నారని ఏమైనా చెప్పారా మీకు? సార్, మనం భూమి తవ్వితే మట్టి వస్తుంది బయటికి. పేదవాడి ఇంట్లోకి వెళ్తే సమస్యలు అలా ఉన్నాయి సార్. ఓకే, భూమి తవ్వితే మట్టి ఎలా బయటకు వస్తుందో, మట్టి పిల్లలు ఎలా బయటకు వస్తాయో రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల ఇళ్లలో సమస్యలు అలా ఉన్నాయి సార్. ఒక సమస్య ఒక తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్తే, అన్న ఒకప్పుడు 30 రోజులు పని ఉండేది, ఇప్పుడు 5 రోజులు కూడా పని లేదు. వారంలో 2 రోజులు చికెన్ తినేవాడిని, నెలకు ఒక్కసారి చికెన్ తింటున్నా. కడుపు నిండా నా బిడ్డలు అన్నం తిని 30 రోజుల్లో కనీసం 10 రోజులు కూడా కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి ఇసుక లేకపోవటం వల్ల. రాష్ట్రంలో మీరు ఏ ఇంటికి వెళ్ళినా సమస్యలు కనపడుతుంటే పేదవాడు ఇంకా బ్రతికేది ఎట్లా? ఒక చెల్లి అడిగింది ఈరోజు, ఒకప్పుడు 10,000 రూపాయలు సంపాదిస్తే కుటుంబం మొత్తం బ్రతికేది. ఇప్పుడు అదే 10,000 సంపాదన పెరగల, రేట్లు 25,000 రూపాయలు అయిపోయినాయి. అంటే 25,000 రూపాయలు వస్తే గన బ్రతికే పరిస్థితి లేనప్పుడు నీ ఆదాయం పెరగటంలా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. కేజీ కందిపప్పు 90 రూపాయల నుంచి 200 రూపాయలు అయిపోయింది. ఆయిల్ ప్యాకెట్ 80 రూపాయల నుంచి 150 రూపాయలు అయిపోయింది. ఎలా బ్రతికేది పేదవాడు? టమాటాలు కొనటానికి లేదు, పచ్చిమిరపకాయలు కొనటానికి లేదు, బియ్యం కొనటానికి లేదు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని కొంటుతున్నాయి. ఉపాధి లేదు, వృత్తి లేదు, ఇసుక లేదు, చేయటానికి పని లేదు. ఓకే, సమస్యలు ఎట్లా? నేను అంటాను అదే. అంటే పేదవాడికి వచ్చే 3,000 మీదే వీళ్ళు టార్గెట్ చేయడం కానీ, అంతేకాకుండా వాళ్ళ తరపున వాళ్ళే సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా మరి ఫిర్యాదు చేయించడం, ఆ తర్వాత వీళ్ళే ఖచ్చితంగా మీరు ఇంటికెళ్ళి ఇవ్వాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్న పరిస్థితి తెలుగుదేశం. సార్, ఈ బ్యాచ్ మొత్తం కూడా సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని పెట్టినటువంటి ఈ వృద్ధ ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ బృందం. ఓకే, వీళ్ళు రాష్ట్రంలో నిరుపేదలకు సంబంధించిన పొట్ట కొట్టడానికి తయారైంది. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మరలించినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎజెండాలో రమేష్ కుమార్, ఎన్నికల కమిషనర్గా పనిచేసిన రమేష్ కుమారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కుహానా మేధావులందరూ కూడా ఈరోజు వాలంటీర్ల మీద టార్గెట్ చేసి వాలంటీర్ని ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలని నేను కూడా ఒప్పుకుంటా. కానీ పేదవాడి పెన్షన్ని తీసేయటం ఎంతవరకు కరెక్టు? ఈ డెమోక్రసీ సిస్టంలో పనిచేసేటువంటి వ్యవస్థలో ఇలాంటి కుహానా మేధావుల వల్ల నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాని ప్రజలను టార్గెట్ చేయటం ఏంటి? నిరుపేదలను టార్గెట్ చేయటం ఏంటి? వాలంటీర్ 5,000 రూపాయలు తీసుకునే వాలంటీర్ టార్గెట్ ఏంటి? పనికి మాలిన పవన్ కళ్యాణ్
వాలంటీర్లు అందరూ అమ్మాయిల్ని బ్రోకర్లు చేస్తున్నారు, అమ్మాయిల్ని మాయ చేస్తున్నాడు అని చెప్పినాడు. మరి అమ్మాయిల్ని మాయ చేస్తుంటే 30,000 మంది అమ్మాయిల్ని మాయ చేస్తుంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలా? వాలంటీర్ల మీద ఎందుకు సిస్టమ్ మీద నువ్వు ఒక చర్యలు తీసుకోవాలా? రాజకీయ ప్రయోజనాలతోటి చేసే ఆరోపణలు తప్ప ఈ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఈ సమిత్తైన ప్రజల పట్ల ప్రేమ లేదు. కానీ చంద్రబాబుని యూటర్న్ బాబు అంటుంటారు. ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ వాటి నిర్ణయాలు తీసుకొని మార్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది. గతంలో అసలు వాలంటీర్ల వ్యవస్థే వద్దు, వాలంటీర్లు మరి ఇలా అరాచకాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు కూడా అన్నటువంటి చంద్రబాబు ఈరోజు మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మీకు ఓట్లు ఉంటాయి, మీకు మీ పదవులు ఉంటాయి, లేకపోతే మీ ఉద్యోగాలు ఉంటాయి, ఇంకా నేను జీతాలు పెంచుతున్నాను అన్నాడు. ఏంటి యూటర్న్ కారణం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమం చేస్తానని చెప్పటం, నారా లోకేష్ సూపర్ 6 ఇస్తానని చెప్పటం, ఇవన్నీ కూడా బూటకాలే. ఈరోజు వాలంటీర్ సిస్టంలో ఉన్నటువంటి 2,30,000 మంది అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడుతో కూడినటువంటి జనసేనకి, భాజపాకి ఓటేస్తే ఒక్క వాలంటీర్ పోస్ట్ కూడా ఉంచటం సరికదా? వీళ్ళందరి మీద కేసులు పెట్టడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది. సో వాలంటీర్ సిస్టమ్ మీద వీళ్ళకి పూర్తి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు నిన్నటి కాక పవన్ కళ్యాణ్ వాలంటీర్లు అందరూ అమ్మాయిల్ని ట్రాన్స్ఫర్ చేసే బ్రోకర్స్ అని మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబు నాయుడు వీళ్ళని కంటిన్యూ చేస్తాను, నారా లోకేష్ వీళ్ళని కంటిన్యూ చేస్తానంటే ఎలా నమ్మాలి? మీ పార్ట్నర్ ఏమో వీళ్ళని బ్రోకర్లు అంటాడా, మీ పార్ట్నర్ ఏమో వీళ్ళని జైల్లో పెట్టిస్తానంటాడా? మొన్నటిదాకా వీళ్ళందరేమో క్రిమినల్స్, అమ్మాయిల్ని ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాఫికర్సా? ఈరోజు ఓట్ల కోసం వాళ్ళ ఓట్లు కావాలా? వీళ్ళంతా కుహానా రాజకీయాలు. దేశంలో ఇంకో రాజకీయ పార్టీ చేయదు. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట మీద కానీ, నారా లోకేష్ మాట మీద కానీ విలువ లేదు. వాళ్ళు సంక్షేమ పథకాలు అమలుపరచరు. రేపొద్దున వాలంటీర్ల మీద పూర్తిగా చర్యలు తీసుకుంటారు. వాలంటీర్ సిస్టమ్నే ఉంచరు. కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా నేను కోరుతున్నా, మీకు నిజమైనటువంటి నాయకత్వం జై భీమరావు భారత్ పార్టీ ఇస్తుంది. చంద్రబాబు నాయుడు వచ్చినా మీకు జైలే గతి. ఖచ్చితంగా మీరు జై భీమరావు భారత్ పార్టీని బలపరచమని కోరుతున్నాను. ఇది జడ శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలంటే ఖచ్చితంగా ఒక సముచితమైన నాయకుడు కావాలి. అది కూడా మరి జడ శ్రావణ్ కుమార్ లాంటి జై భీమరావు పార్టీకి ఖచ్చితంగా మరి వాలంటీర్లని కొనసాగిస్తుంది. అంతేకాకుండా ఆ వ్యవస్థలో మంచి మరి పథకాలను కూడా తీసుకొచ్చి ఆ వ్యవస్థను ముందు సాగించే అవకాశం కూడా ఉందని జడ శ్రావణ్ కుమార్ గారు హామీ ఇస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం.